ఇక డీటెయిల్స్ చూస్తే ఒక్కచోట చదివారు, ఎక్కడెక్కడో స్థిరపడ్డారు, తిరిగి చదువులమ్మ ఒడిలో కలుసుకున్నారు. హైదరాబాద్ ఎర్రమంజిల్ హై స్కూల్ 60 వసంతాల వేడుకల్లో ఓల్డ్ స్టూడెంట్ అంతా ఒక్కచోట చేరారు. చాలా రోజుల తర్వాత ఒకరినొకరు చూసుకొని మురిసిపోయారు. చిన్ననాటి చిలిపితనాలను గుర్తు చేసుకుని ఆనందంగా గడిపారు. ఆత్మీయ పలకరింపులు, పరిచయాలతో సందడి చేశారు. ఒకరికొకరు విడిపోయి చాలా సంవత్సరాలు దాటింది. పెళ్లిళ్లయ్యాయి, పిల్లలు పెరిగి పెద్దలవుతున్నారు. అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు కూడా అయ్యారు. చిన్ననాటి మధుర స్మృతులను గుర్తు చేసుకునేందుకు గెట్ టుగెదర్ పేరిట ఓ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు ఎర్రమంజిల్ హై స్కూల్ పూర్వ విద్యార్థులు. ఆత్మీయ పలకరింపులు, పరిచయాలతో పూర్వ విద్యార్థులు సందడి చేశారు. అందరూ ఒక్కచోట చేరి విద్యార్థి దశ జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. సమ్మేళనంలో ఆనాటి మధుర జ్ఞాపకాలను స్మృతికి తెచ్చుకుంటూ ఆనందంగా చిందేశారు. పూర్వ విద్యార్థులు సుజనా చౌదరి, కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణలు ఈ సమ్మేళనానికి హాజరు కావడంతో విద్యార్థుల ఆనందోత్సాహం మరింత పెరిగింది. తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ఎప్పుడో పాఠశాలను వీడి ఎక్కడెక్కడో స్థిరపడిన తామంతా హైస్కూల్ 60 సంవత్సరాల వేడుకల్లో మళ్లీ కలుసుకోవటం మధురానుభూతిని కలిగించిందని పూర్వ విద్యార్థులు అంటున్నారు. నేను, అనిత, జ్యోతి, ఉపేంద్ర, మా గ్రూప్ ఫుల్ చాలా యాక్టివ్ గా ఉండేవాళ్ళం, చాలా పోట్లాడుకునే వాళ్ళం. క్లాసెస్ ఉన్నాయి కదా, అక్కడ కొండలు ఉండేవండి. ఆ కొండల మీద నేను నిలబడి అందరికి ఎక్సర్సైజ్ చేయించేదాన్ని. మెనీ టీచర్స్ అందరూ గుర్తొస్తున్నారు, కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి నిజంగా. అండ్ వీఆర్ సో హ్యాపీ టు మీట్ ఆల్ అవర్ ఫ్రెండ్స్ అండి. కాలంతో పాటు పెరిగిన బాధ్యతలను భుజాన వేసుకుని తిరిగి కలుసుకుందాం నేస్తమా అనుకుంటూ ఒకరి దగ్గర ఒకరు సెలవు తీసుకున్నారు. ప్రముఖ ఇంటీరియర్ డిజైనింగ్ సంస్థ దిశ ఇంటీరియర్స్ నగరవాసుల కోసం కొత్త